2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. సార్, ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటారు పెట్టుబడి పెట్టే దాంట్లో. కొందరేమో ప్రతి మంత్ ఒక 5,000 తోటి సిప్లో పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటారు. కొందరు నాకు హ్యూజ్ అమౌంట్ ఉంది, ఇప్పుడు దాన్నే లంసంలో నేను పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇంకొందరు. ఇవి రెండిట్లో ఏది బెటర్ సార్? మేడం, జనరల్గా మీరు చెప్పేది నాకు అర్థమైంది ఏంటంటే ఒక 5,000 సిప్పు, మంత్లీ సిప్పు, లేదంటే ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్, ఎస్ రైట్? సో ఈ రెండు విధంగా ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ జనరేట్ చేస్తాయని మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే మేడం, ఇంకోటి చూడవలసింది, ఇంపార్టెంట్ కన్సిడరేషన్ చేయాల్సింది ఏంటంటే సిచ్యువేషన్ ఎలా ఉంది, మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అది వాలటైల్గా ఉందా లేకపోతే పెరుగుతుందా, అంటే ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయా, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం లంసమ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎస్ఐపి చేసేటప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎస్ఐపి జనరల్గా ఎవరికి సూటబుల్, ఒక మంత్లీ శాలరీడో లేకపోతే ఒక బిజినెస్ చేసేవాళ్ళు, రెగ్యులర్ ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి, ఎవరి దగ్గర అయితే ఒక కార్పస్ బిల్డ్ అవ్వలేదో అలాంటి వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఎస్ఐపి అనేది కట్టుకుంటూ పోతే ఒక మంచి రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో జనరేట్ అవుతుంది. బట్ క్వశ్చన్ ఏంటంటే ఒక 5 lakhs లంసమ్ కానీ ఉంటే వాళ్ళ దగ్గర, అది ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం వాలటైల్ సిచ్యువేషన్స్లో మార్కెట్లో చేయొద్దా? ఫస్ట్ థింగ్, ఒకవేళ చేస్తే ఏది రిటర్న్స్ ఎక్కువ వస్తాయి? లంసమ్గా ఒకేసారి పెట్టేస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయా, 5,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? మనం మాట్లాడుకుంటాం మేడం. ఇక్కడ ఏంటంటే నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుందని మాట్లాడట్లేదు, కాకపోతే అడ్వాంటేజెస్ ఏంటి, దానికి ఛాలెంజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఒక 5,000 రూపీస్ ఎస్ఐపి చేసేటప్పుడు ఏమవుతుందంటే మేడం, వాలటైల్ మార్కెట్లో కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతుంది. అంటే మనం ఒక మంత్ మార్కెట్ పెరిగినప్పుడు కొన్నాం, రెండో మంత్ మార్కెట్ పడినప్పుడు కొన్నాం, అలా 2-3 మంత్స్ వాలటిలిటీ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మార్కెట్ పడేటప్పుడు మనకి అది ఆపర్చునిటీ. సో అప్పుడు మనం ఎస్ఐపి కట్ అయ్యాం, అదే డేట్కి కానీ ఎస్ఐపి కట్ అయింది అనుకోండి, మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ జనరేట్ అవుతూ కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది. వన్ ఆఫ్ ద ఫస్ట్ బెనిఫిట్. రెండోది ఏంటంటే రిస్క్ని తగ్గించుకుంటాం. మనం వాలటైల్ మార్కెట్ని ఒకేసారి డబ్బులు పెట్టట్లేదు కాబట్టి రిస్క్ని తగ్గించుకుంటున్నాం. మనం ఒక స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేస్తూ ఎస్ఐపి అనేది కట్టుకుంటూ వెళ్తాం. ఇంకోటి ఏంటంటే మేడం, జనరల్గా ఎస్ఐపి కట్టేటప్పుడు ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ ఉంటుంది. అంటే మనం ఫస్టే డిసైడ్ అయిపోతాం 5,000 వచ్చిందంటే వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక డిసిప్లిన్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫాలో అవుతారు ఎస్ఐపిలు. తర్వాత మేడం, నేను చెప్పినట్టుగా శాలరీడ్ ఎంప్లాయీస్కి కానీ ఒక డైలీ ఎవరైతే చిన్న బిజినెస్ చేస్తారో, చిన్న అమౌంట్లు వస్తాయో అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మంచి వస్తుంది మేడం. ఇంకోటి ఏంటంటే వాలటిలిటీ మార్కెట్లో ఉండేటప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరూ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మిస్టేక్స్ చేయడం మొదలెడతారు. ఎమోషన్ ఒకటి, ఫియర్ ఒకటి, ఇంకోటి గ్రీడ్. ఈ మూడు ఉండేటప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే డూయింగ్ మిస్టేక్స్. సో ఈ విధంగా ఎస్ఐపి అనేది చేసుకుంటూ వెళ్తే సిస్టమేటిక్ వేలో ఒక వాలటైల్ మార్కెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి రిటర్న్ జనరేట్ అవుతుంది. కమింగ్ టు లంసమ్, 5 lakhs ఉంది మీ దగ్గర, ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఎప్పుడు వాలటైల్ మార్కెట్లో. మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఒకవేళ మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్కెట్ పెరుగుతుంది అనుకుని ఇవాళ ఇన్వెస్ట్ చేశారు, కానీ రేపు మార్కెట్ పడింది. సో ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ మనీ ఈజ్ మోర్ ఇన్ ద వాలటైల్ మార్కెట్. వాలటైల్ మార్కెట్ ఉండేటప్పుడు లంసమ్గా ఒకేసారి పెట్టడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ కాదు, రిస్క్ ఉంటుంది, మనకి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ లాస్ అయినప్పుడు మళ్ళీ లాంగ్ టర్మ్లో రికవర్ అవుతుంది, కానీ సమయం అనేది పడుతుంది. సో అదే 5 లక్షల్ని నేను చెప్పేది ఏంటంటే ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇందాక ఏం చెప్పాను, ఎస్ఐపి గురించి చెప్పాను, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇక్కడ నేనేం చెప్తానంటే ఈ 5 లక్షల్లో 2.5 లక్షలు 3 లక్షలు మీరు మార్కెట్ ఒకసారి లైట్గా అనలైజ్ చేసుకుంటూ ఒక 3 lakhs 2.5 lakhs వన్ టైం లంసమ్ ఇన్వెస్ట్ చేయండి. మిగతా అమౌంట్ని ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటూ అక్కడ నుంచి ఒక స్టాగర్డ్ వే ఆఫ్ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయండి, అంటే ఎస్టిపి చేయండి. చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూడా మీకు కాస్ట్ యావరేజింగ్ అవుతూ లిక్విడ్ ఫండ్ ఏదైతే మనం పెడుతున్నామో అక్కడ అంత రిస్క్ ఉండదు.
అక్కడ రిటర్న్స్ కూడా అలాగే 6 to 7% రిటర్న్ జనరేట్ చేస్తాయి. సో మీ డబ్బుల్ని బ్యాంక్లో పెట్టుకోకుండా ఒక 3 lakhs 2.5 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేసి మిగతా 2.5 lakhs లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటే అక్కడి నుంచి ఎస్టీపీ చేశారనుకోండి, మీకు ఇక్కడ రిటర్న్స్ జనరేట్ అవుతుంది, ఈక్విటీలోనే రిటర్న్ జనరేట్ అవుతుంది. ఇక్కడ 6%, అక్కడ 12%. సో మీకు కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది, మీ వాలటైల్ మార్కెట్లో బీట్ చేస్తూ మంచి రిటర్న్స్ అనేది కూడా జనరేట్ చేయొచ్చు. సో స్ట్రాటజీ అనేది మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు సిప్ విన్సా లేకపోతే లంసమ్ విన్సా అని మాట్లాడుకుంటే, స్ట్రాటజీ చెప్పాను కదా, సిప్ అయితే లాంగ్ టర్మ్లో క్రియేట్ అవుతుంది. లంసమ్ని మీరు ఎఫ్డీలో పెట్టుకుని మీరు దాన్ని ఎస్ఐపి చేశారనుకోండి, అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు, మీకు వచ్చే రిటర్న్స్ కూడా రావు. మీ దగ్గర ఆల్రెడీ మీరు కూడబెట్టిన 5 లక్షలు ఉంది, ఆ 5 లక్షల్ని మీరు డిప్యూట్ చేయాలి, మీరు ఇన్వెస్ట్ చేయాలి. దాన్ని నేను చెప్పిన స్ట్రాటజీ ఎస్టీపీ స్ట్రాటజీ వాడుతూ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ మీకు ఎస్ఐపి కంటే క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే మనం ఎవరైనా కూడా ఇట్లా సిప్లో వెళ్ళాలా లేదంటే లంసంలో పెట్టాలి అనుకున్నప్పుడు ఈ పారామీటర్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చూసుకోవాలి. ఫస్ట్ మెయిన్ మార్కెట్స్ ఎలాగ ఉన్నాయి దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, సో ఇదేంటంటే ప్రతి ఒక్కరు చేయగలరు చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు, ఎక్స్పర్ట్ ఎవరి వల్ల కాదు. ఫండ్ మేనేజర్ కూడా రేపు మార్కెట్ తగ్గుతుందని అడిగితే మరి చెప్పలేరు, వాళ్ళు కూడా మేము చెప్పలేము, మేము ఎవరు ప్రిడిక్ట్ చేయలేరే అంటారు. కాకపోతే మన స్ట్రాటజీని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మనకి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు మార్కెట్ అనాలిసిస్ చేయడం అన్నది అది చాలా కష్టం, ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా ఆ రిస్క్ ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు చాలామంది కూడా ఎవరైతే పెట్టుబడి పెట్టాలి అనుకుంటారో వాళ్ళు ఏం తెలుసుకోవాలి సార్? మార్కెట్లో ఫస్ట్ బిగినర్సే అనుకోండి, మార్కెట్ అనాలిసిస్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ థింగ్ మేడం, ఎప్పుడైనా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బిగినర్స్ ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు మాలాంటి డిస్ట్రిబ్యూటర్ త్రూవో అడ్వైజర్ త్రూవో వెళ్ళాలి. ఎందుకంటే జనరల్గా వాళ్ళకి ఇన్ అండ్ అవుట్పుట్స్ తెలియదు. మేమే ఎంఎఫ్డీగా ఉన్నప్పుడు కూడా మాకు మా ఫండ్ మేనేజర్స్తో ఏఎంసీ మ్యూచువల్ ఫండ్స్ మీటింగ్లో వెళ్ళినా సరే మాకు అర్థం కాదు. అలాంటి వాళ్ళు మీరు డైరెక్ట్గా చేసుకుంటే మీకు అసలు ఏమీ అర్థం కాదు, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా ఐడియా ఉండదు. సో ఇప్పుడు డైరెక్ట్ ప్లాన్స్ వచ్చేసాయి, రెగ్యులర్ ప్లాన్స్ కూడా వచ్చాయి. ఎవరికైతే ఫుల్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళు సొంతగా చేసుకోగలరో వాళ్ళు డైరెక్ట్ ప్లాన్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు సమయం ఉంది, మీరు చూసుకుని మీ పోర్ట్ఫోలియోని పర్ఫామ్ చేయకపోతే మీరు మళ్ళీ రీబ్యాలెన్సింగ్ చేయగలరా లేదా, ఎప్పుడు చేయాలి, అవన్నీ తెలిస్తే కానీ పర్సనల్గా డైరెక్ట్గా చేసుకోకూడదు. ఎవరికైతే తెలియదో రెగ్యులర్ ప్లాన్స్ త్రూ చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేది, ఒక గైడెన్స్ అనేది ఉంటుంది మీకు. మీ ప్రాసెస్ ఆఫ్ వెల్త్ క్రియేషన్లో ఎక్కడో ఒక దగ్గర ఒక మార్కెట్ వాలటాలిటీ మీరు ఫేస్ చేస్తారు, నెగిటివ్ రిటర్న్స్ కనబడతాయి. అలాంటి సమయంలోనే ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరి గారు.